की जय। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयर्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरं। మా గురుదేవులు శ్రీ సభా సమ్రాట్ అచలబోధ వాచాస్పతి బిరుదాంకితులు శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార్య స్వామికి నా శిరస ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ జై గురు. ఈరోజు 4 ఆశ్రమం యొక్క ధర్మాలు మనం విచారిస్తున్నాం. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసమని. బ్రహ్మచర్యం అంటే గురువు దగ్గర చేరి గురువుకు చతుర్వేద సేవలు చేసి గురువు దగ్గర వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, మంత్రాలు, అష్టాదశ పురాణ ఇతిహాసములన్నీ తెలుసుకొని ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మ నేనే ఉన్నానని, ఆ పరమాత్మ నేను వేరు కాదని, ఆ పరమాత్మే నేనని తెలుసుకున్నటువంటి వాడే ఈ బ్రహ్మచర్యపరుడు. అందుకే మనకు భద్రాద్రి రామశతకంలో చెప్తాడు, అలా చతుర్వేద మహావాక్యములు యందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు, ఉపనిషత్ భాష్యము లూహించి వెతికిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు, యోగ శాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు, మంత్రశాస్త్రముల మర్మములు తెలిసిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు, వేదాంత సిద్ధాంత వేత్తలెల్ల నిక్షయింతుడు నిత్యము నిగము వినుతా అంటాడు. అంటే మనకు ఇట్లా వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, మంత్రాలు, అష్టాదశ పురాణ ఇతిహాసములన్నీ దేనైతే బ్రహ్మము చేసినాయో అవన్నీ గురుముఖత విచారించి ఆ బ్రహ్మము నేను అని తెలుసుకున్నటువంటి వాడే బ్రహ్మచర్యపరుడు అన్నమాట. తన స్వరూపం తాను తెలుసుకున్నాడు కాబట్టి ఆయన బ్రహ్మచర్యం పూర్తి చేసుకొని గృహస్థాశ్రమంలోకి అడుగు పెడతాడు. గృహస్థాశ్రమంలోకి అడుగు పెడతానే వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లవానికి పెళ్లి చేయాలని చెప్పి కులకాంతను తెచ్చి వివాహం చేస్తారు. వివాహం చేసి ఈ సృష్టికి ఒక 3-2 పిల్లలను సంతానాన్ని అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత గృహస్థుని ధర్మము వేరుగా ఉంటుంది. ఎందుకంటే వ్యవహారిక సత్యత్వాల్లో పాటించవలసిన ధర్మాలు ఉంటాయి. ఎందుకంటే నిజము చెప్పుట, అబద్ధము చెప్పకుండా ఉండుట, ఇతరులకు అన్యాయం చేయకుండా ఉండుట, తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఉండుట, దాన ధర్మాలు చేయుట, తనను నమ్మినటువంటి భార్యకు మోసం చేయకుండా ఉండట, తన సొంత కష్టార్జితం మీద జీవించుట, ఇవి మనకు వ్యవహారిక సత్యత్వంలో గృహస్థుడు పాటించవలసినటువంటి ధర్మాలు. ఇంకా అట్లనే మనకు అనేక ధర్మాలు ఉంటాయి. తనను పోషించుకోవాలా, తన తల్లిదండ్రులను పోషించాలా, తన భార్య బిడ్డలను పోషించాలా, తన అభ్యాగతులను పోషించాలా. ఇంతమంది సంరక్షణ ఒక గృహస్థుని మీదనే ఉంటుంది. ఇట్లా ఈ విధంగా చేసుకొని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలు ప్రయోజకులైన తర్వాత ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఈ సంసార బాధ్యత ఆ పిల్లలకు అప్పచెప్తాడు ఈయన. అప్పచెప్పి ఈయన వానప్రస్థ ఆశ్రమంలోకి అడుగు పెడతాడు. వానప్రస్థం అంటే వనాలలో జీవించడం. 1 సంవత్సరము 2 సంవత్సరము సమీపములు ఇంటికి సమీపములో ఉండి పిల్లలు దుర్మార్గంగా బతుకుతారా లేదంటే ధర్మంగా బతుకుతారని పరిశీలన చేస్తాడు. పిల్లలు ధర్మంగా బతుకుతారు అనే నమ్మకం ఈయనకు వచ్చినప్పుడు ఈయన వానప్రస్థ ఆశ్రమం స్వీకరించి అక్కడ వనాల్లో సంచరిస్తూ ఉంటాడు. సంచరించి అక్కడుండే గురువులను సందర్శించి బ్రహ్మ విద్యను సంపూర్తి చేస్తాడన్నమాట ఈయన. వానప్రస్థ ఆశ్రమంలో అనేక బ్రహ్మ విద్యను పూర్తి చేసిన తర్వాత ఈయనకు సన్యసించే గుణం వస్తుంది. అంటే సన్యాస ఆశ్రమంలోకి అడుగు పెడతాడు. సన్యాస ఆశ్రమంలో 2 ధర్మాలు ఉంటాయి. ఎందుకంటే శంకరులు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మేము వదిలినాము కాబట్టి మేము సన్యసించినాము అన్నాడు. కానీ శివరామ దీక్షితుల మహారాజు వచ్చిన తర్వాత ఆయన బాగా పరిశీలన చేసి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వదిలినా వదలకపోయినా నేననే మహాకారణ శరీరం ఒకటి ఉంది. ఈ మహాకారణ శరీరం వదిలినటువంటి వాడే నిజమైనటువంటి సన్యాసాన్ని, నిజమైనటువంటి సన్యాసికి నిర్వచనం చేసినటువంటి మహనీయుడే మనకు శివరామ దీక్షితుల స్వామి. ఇట్లా ఎందుకంటే సన్యాసంలో స్థూల సూక్ష్మ కారణాలు వదిలినామని నేననే మహాకారణ శరీరాన్ని అట్లే పెట్టుకునేటువంటి వాళ్ళే అద్వైతులు. కానీ ఈ అచల సాంప్రదాయంలో సన్యాసం ఎట్లా ఉంటుందంటే దేని మీద అన్నీ ఆపాదించబడతానయో దాని వదిలే ఉండాలంటాడు.
అందుకే మహాకారణ శరీరమైనటువంటి నేను, ఆ నేనును వదిలి ఉండడమే నిజమైనటువంటి సన్యాసం అనమాట. ఇట్లా మనకు ఈ 4 యొక్క ధర్మాలు ఈ విధంగా ఉంటాయన్నమాట.